పెద్ది ప్రమోషన్స్ ని భుజానికెత్తుకొని మరీ మోస్తున్న బీజేపీ ఒక్క పోస్టుతో ఇదయ్యా మీ రేంజ్ అంటూ చెర్రీపై పొగడ్తల వర్షం. ప్రధాని మోదీ చెప్పిన రియల్ స్టోరీకి రామ్ చరణ్ పెద్ది రీల్ స్టోరీకి భలే సింక్ అయింది అంటూ కామెంట్స్. ఇంతకీ బీజేపీ ప్రచారం పెద్దికి ఎలా కలిసి వస్తుంది? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. రామ్ చరణ్ హీరోగా యాక్ట్ చేసిన పెద్ది సినిమా మరో 3 రోజుల్లో ఆడియన్స్ ముందుకు రానుంది. జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది. ఒకరోజు ముందుగానే ప్రీమియర్లు సైతం వేస్తున్నారు మేకర్స్. గత కొన్ని రోజులుగా టీం అంతా దూకుడుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. హీరో హీరోయిన్లతో పాటుగా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేసిన యాక్టర్స్, సినిమాకి పనిచేసినటువంటి టెక్నీషియన్స్ కూడా ఇంటర్వ్యూలు వరుసగా ఇస్తున్నారు. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా పెద్ది ప్రచార పర్వంలో భాగమవ్వడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పెద్ది సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ చేస్తున్న మూవీ టీం లేటెస్ట్గా దేశ రాజధాని ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి రామ్ చరణ్, జాన్వీ కపూర్, బోమన్ ఇరానీ, దివ్యేందు శర్మ అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా చరణ్ ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు. గతంలో ఒకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడు పెద్ది సినిమా గురించి అడిగారని, ఒక విధంగా వికసిత్ భారత్ తరహా కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా అని కూడా తాను చెప్పినట్లు చెర్రీ వెల్లడించారు. అప్పుడు వెస్ట్ బెంగాల్లో ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చినటువంటి మహమ్మద్ అనేటువంటి ఫుట్బాల్ ప్లేయర్ స్ఫూర్తిదాయకమైనటువంటి కథను మోడీ తనకు వివరించారని చరణ్ తెలుపుకొచ్చారు. పశ్చిమ బెంగాల్లో మోడీజీ ప్రచారం చేస్తున్నప్పుడు కొంతమంది యువకులు జెర్సీ ధరించి కింద లంగోటా వేసుకొని కనిపించారు. వాళ్ళంతా ఒక మారుమూల గ్రామానికి చెందినవారు. దాదాపు 40 ఏళ్ల క్రితం ఆ గ్రామం నుంచి మహమ్మద్ అనేటువంటి ఫుట్బాల్ ప్లేయర్ భారత జట్టుకు ఆడాడు. ఇప్పుడు అదే ప్రాంతం నుంచి 80% మంది యువకులు ఫుట్బాల్ ఆడుతున్నారని కూడా మోడీ నాతో చెప్పారు. ఒక వ్యక్తి స్ఫూర్తి ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదు అనడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని కూడా అన్నారు. పెద్ది కూడా అలాంటి కథే. ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చినటువంటి యువకుడు తన ఐడెంటిటీ కోసం ఎలా పోరాడాడు అనేదే ఈ సినిమాలో చూపించామని కూడా రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. పెద్ది సినిమాపై మోడీతో జరిగినటువంటి సంభాషణ గురించి రామ్ చరణ్ చెప్పినటువంటి విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. పెద్ది సినిమా ప్రధాని దృష్టిలో పడిందని మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తుంటే మూవీ టీం సైతం ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేస్తుంది. బీజేపీ పార్టీ సైతం చరణ్ చెప్పినటువంటి విషయాన్ని ప్రమోట్ చేస్తుంది. బీజేపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు కూడా ఈ వీడియోలను షేర్ చేస్తూ పరోక్షంగా పెద్ది సినిమాకి కూడా ప్రచారం కల్పిస్తున్నారు. ఏకంగా బీజేపీ పార్టీ అధికారిక ఎక్స్ అకౌంట్లో రామ్ చరణ్ ఢిల్లీ ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి వీడియోని పోస్ట్ చేశారు. యాక్టర్ రామ్ చరణ్ తన రాబోయేటువంటి మూవీ పెద్ది గురించి ప్రధానమంత్రి మోడీతో జరిగినటువంటి సంభాషణను గుర్తు చేస్తున్నారు. గతంలో నేను ఢిల్లీలో మన గౌరవనీయ ప్రధానమంత్రి మోడీ గారిని కలిసినప్పుడు పెద్ది కథాంశం ఏమిటని ఆయన నన్ను అడిగారు. అది ఒక పరిణితి చెందినటువంటి భారతదేశం గురించి, అలాగే మన గ్రామాలను సాధికారిక వైపు నడిపించడం గురించి ఉంటుందని కూడా నేను ఆయనకు వివరించారని కూడా చరణ్ చెప్పారు. ఒక తెలుగు సూపర్ స్టార్కి ప్రధానమంత్రి మోడీ స్వయంగా వివరించినటువంటి పశ్చిమ బెంగాల్కు సంబంధించినటువంటి ఆ కథను ఇక్కడ మీరు వినండి అని బీజేపీ పోస్ట్ చేసింది. దీనిపై పెద్ది టీం కూడా స్పందిస్తూ ఇది సార్ మీ రేంజ్ అంటూ కూడా చరణ్ని ట్యాగ్ చేస్తూ చేసింది పోస్ట్ కూడా. కాసేపటికే ట్వీట్ డిలీట్ చేసింది. బట్ ఇక భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి వీడియోపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సైతం స్పందించారు. బలమైనటువంటి సాధికారత కలిగినటువంటి భారతదేశపు దార్శనికతను సినిమా ప్రతిబింబించడం చూసి గర్వంగా ఉంది. పెద్ది సినిమా ద్వారా గ్రామ సాధికారత, అభివృద్ధి చెందినటువంటి దేశం గురించినటువంటి కథలను రామ్ చరణ్ గారు తెరపైకి తీసుకురావడం నిజంగా స్ఫూర్తిదాయకమని, ప్రధాని నరేంద్ర మోడీతో జరిగినటువంటి సంభాషణ కళ, నాయకత్వం కలిసి భారతదేశ భవిష్యత్తు కోసం సానుకూల మార్పును ఎలా ప్రేరేపించగలవో చూపిస్తుందని విష్ణువర్ధన్ రెడ్డి ఎక్స్లో చెప్పుకొచ్చాడు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా పెద్ది సినిమాపై ట్వీట్ చేశారు. ఆ ఎక్స్లో 23 మిలియన్స్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత ఇన్స్టాగ్రామ్లో 9.4 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నటువంటి బీజేపీ పార్టీ పెద్ద సినిమాకు సంబంధించినటువంటి వీడియో షేర్ చేయడం, దాన్ని బీజేపీ లీడర్స్, ఫాలోవర్స్ ప్రమోట్ చేయడం ఇప్పుడు నెట్టింట వైరల్గా అయితే మారింది. ఇది రామ్ చరణ్ సినిమాకి పాన్ ఇండియా వైడ్ ప్రమోషన్స్కి కలిసి వస్తుందని కూడా మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ముఖ్యంగా నార్త్ ఇండియాలో పెద్ది సినిమా ప్రచారానికి బాగా హెల్ప్ అవుతుందని కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. అందులోనూ బీజేపీ ఎంపీ యాక్టర్ రవికిషన్తో సహా పలువురు యాక్టర్స్ ఈ సినిమాలో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్కి నేషనల్ అవార్డు రావడం గ్యారంటీ అని కూడా ఎలివేషన్స్ ఇస్తున్నారు.
కాబట్టి కంటెంట్ క్లిక్ అయితే మాత్రం ఈసారి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సక్సెస్తో పాటుగా చెర్రీకి జాతీయ పురస్కారం వస్తుందనేటువంటి చర్చలు సైతం జరుగుతున్నాయి. ఇప్పటికే రామ్ చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. పెద్ద సినిమాకి కోరుకున్నటువంటి విధంగా టికెట్ రేట్లు, స్పెషల్ షోలకు పర్మిషన్ వచ్చింది. బీజేపీ పార్టీ లీడర్స్ కూడా ఈ సినిమాకి ప్రచారం కల్పిస్తున్నారు. మరి ఇదంతా పెద్ద సినిమాకు ఏ విధంగా హెల్ప్ కలిసి వస్తుందో చూడాలి. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఆబ్వియస్గా ఒక ప్రధాని మాట్లాడినటువంటి మాటలు, అది కూడా బీజేపీ లాంటి ఒక పెద్ద పార్టీ అఫీషియల్గా తన అఫీషియల్ అకౌంట్స్లో ఈ పోస్ట్ పెట్టడం ఈవెన్ హోల్ ఇండియా మొత్తం కూడా పెద్ది వైపు చూసేలా ఆ వీడియో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. బట్ ఏదేమైనప్పటికీ కూడా నిజంగానే పెద్దికి ఎలా కలిసి వచ్చినంటే ప్రమోషన్ ఏ విధంగా వచ్చినా వాళ్ళు ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు అనంటే ఆబ్వియస్గా సినిమాకి కావాల్సింది ప్రమోషన్, అది కూడా ఒక రాజకీయ పార్టీ పాజిటివ్గా పబ్లిసిటీ చేస్తే ఆబ్వియస్గా ఏ యాక్టర్స్ అయినా ఏ స్టార్స్ అయినా కూడా ఎవరు కాదంటారు చెప్పండి. సో ఇక్కడ రామ్ చరణ్ కూడా అదే చేస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ అందరికీ తెలిసినటువంటి విషయమే, అక్కడ ఏపీలో వాళ్ళ బాబాయ్ కూటమి ప్రభుత్వంలో భాగంగానే ఇప్పుడు ఇంకొంచెం పాజిటివిటీ అయితే రావడం జరిగింది. బట్ ఇంతవరకు చూసుకుంటే మాత్రం నిజంగా ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే బీజేపీ అకౌంట్లో ఒక సినిమా గురించి ప్రస్తావన రావడం, అది కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా కేవలం సినిమా ద్వారానే ఆ ప్రస్తావన రావడం, అది ఆ పార్టీ అకౌంట్లో పెట్టడం, దాని తర్వాత ఎక్కువగా రీచ్ రావడం, దాన్ని చూసినటువంటి చాలామంది ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవ్వడం, దాని తర్వాత చాలామంది ప్రతి విమర్శలు పెద్దగా చేయలేదు, కానీ జస్ట్ సినిమా గురించి మాత్రమే కాబట్టి పెద్దగా నెగిటివిటీ ఎక్కడా రాలేదు, ఓన్లీ పాజిటివిటీ గురించి మాత్రమే ఉంది. కాబట్టి ఆ నెగిటివిటీ పెద్దగా ఎక్కడ కనిపించలేదు. కాబట్టి ఇది పెద్దికి చాలా పెద్దగా హెల్ప్ అవుతుంది అనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో ఎక్కువగా నార్త్ ఆడియన్స్ ఎక్కువగా ఫోకస్ పెడితే బాగుంటుంది, నార్త్లో ఎక్కువగా ప్రమోషన్స్ అవసరం అని చాలామంది సినీ క్రిటిక్స్ చెప్పారు. అట్ ద సేమ్ టైం అక్కడ బీజేపీ ఉన్నటువంటి అఫీషియల్ అకౌంట్లోనే ఇది పెట్టడం నార్త్లో మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసినట్లయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. లేటెస్ట్గా భోపాల్ ఈవెంట్ కూడా చాలా పెద్దగా సక్సెస్ అయింది, అది కూడా పెద్దకి చాలా బాగా కలిసి వచ్చింది. సో ఇవన్నీ సెంటిమెంట్స్ సినిమా గనక పాజిటివ్ వచ్చిందా, ఇవన్నీ కూడా పెద్దకి అదనపు బోనస్గా మారేటువంటి ఛాన్సెస్ స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మరి పెద్దిపై మీ ఒపీనియన్ ఏంటి, కామెంట్ చేయండి.